హలో అందరికీ. లాస్ట్ ఎపిసోడ్ బాగా ఎంకరేజ్ చేశారు. ఈ ఎపిసోడ్ కూడా చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేయట్లేదు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మంచి మంచి కామెడీ కంటెంట్ అంతా మీకు చూపిస్తాను. ఇది నా సొంత ఛానల్, సొంతంగా స్టార్ట్ చేశాను. మీ అందరి ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడూ కావాలి. అలాగే మీరందరూ చూస్తున్నారు కానీ కింద సబ్స్క్రైబ్ చేయట్లేదు. చిన్న సబ్స్క్రైబ్ కొట్టండి ప్లీజ్. అమ్మా బూస్ట్. ఎంతసేపు ఫోన్ చూస్తావు హయాన్? బయటికి వెళ్ళి పిల్లలతో ఆడుకోవచ్చు కదా. బయట ఎండ ఎట్లేదు నా చూసినావా? బయట క్రికెట్ ఆడితే మాడిపోతా. వీడు మారడు. ఇంటర్వ్యూలో ఈరోజు ఎరక్కొట్టేయాలి. మనం చెప్పే ఆన్సర్లకి ఇంటర్వ్యూవర్కి దిమ్మ తిరిగిపోవాలి. ఇదిదా ప్లాను. ఎస్, కమింగ్. హ్యావ్ యూ సీట్. హలో, కూర్చోండి. ప్లీజ్ గివ్ మీ యువర్ రెజ్యూమ్. మై నేమ్ ఈస్ రవితేజ. ఐ కంప్లీటెడ్ మై బీటెక్. ఏం చెప్తున్నారండి? ముందు వాటర్ తాగండి. రవి, ఆర్ యు ఓకే నౌ? I am perfectly. అయ్యయ్యో, సెక్యూరిటీ. ఈరోజు మ్యాచ్లో ఎరక్కొట్టేయాలి. ఈయనొకడు. ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి పోతున్నా. ఏం దాస్తున్నావు? ఏం లేదే. ఇటు తిరుగు. ఏం లేదు. ఇటు తిరుగు. ఏంటినా? ఏం లేదు. ఆహా, ఏయ్ తిరుగుటో. ఏంట్రా ఇది? ఏంటిది? అది కూడా తెలియదా? బ్యాట్. బ్యాట్ ఇచ్చి కొడతా. బ్యాట్ అంటే నాకు తెలుదా? ఏడబోతున్నావు బ్యాట్ ఎత్తుకుని? క్రికెట్ ఆడడానికి పోతున్నా డాడీ. ఏయ్, మిట్ట మధ్యాహ్నం క్రికెట్ ఆడని పోతావా? నిన్ను ఇటీ మా ఫ్రెండ్స్ ఆడ వెయిట్ చేస్తున్నారు. అసలు టాస్ కూడా అయిపోయిందంట. సిగ్గుందా లేదారా నీకు? నాకు లేదు. ఏయ్, అసలు ఇది గ్యారంటీ కలరా? నీకెవరు పిల్లలు కూడా ఎవరు? నాకు పెళ్లి అవసరం లేదు. అంటే పెళ్లి చేసుకోవా? చేసుకోను. బ్యాచులర్ గా ఉండిపోతా. A few minutes later. అమ్మయ్యా, బాగా కలిసిపోయినా. ఫ్రిడ్జ్ నీళ్ళు తాగితే ఉంటది. నీళ్ళేది? నీళ్ళేవి? ఏంట్రా
ఒక్క బాటిల్ కూడా లేదండి నాన్న. ఆ డైనింగ్ టేబుల్ మీద ఉంటే చూడరా. ఆడన్నీ ఎంటీ బాటిల్స్ ఉన్నాయి. తాగితే ఉండవురా, పట్టి పెడితే ఉంటాయి. ఎప్పుడైనా పట్టి పెట్టావా? దరిద్రుడా దరిద్రుడా. చెయ్యి ఏ మనిషి అయ్యాడు. చల్ల నీళ్ళు లేవా? విసిరినదా విధిగాలం మిగిలినదా బాబా బాబా ఏమండలరా స్వామి. బా కాలిపోయాను రా బయట. రే ఏంద్రా ఇలా అయిపోతున్నావు రోజు రోజుకి? బయట ఎండకి పనిచేసి వస్తే ఇలానే ట్యాన్ అవుతారు. మరి ఇంతనా? నీకేరా వర్క్ ఫ్రమ్ హోమ్ గాడివి. బయటికి వెళ్ళి ఎండలో పనిచేస్తే అప్పుడు తెలుస్తాయి మా బాధలు. నా పరిస్థితే ఇలా ఉందంటే నీ ఊహకే వదిలేస్తున్నా నిన్ను. అమ్మో నాకు అబతుకుద్దో. సర్రా నేను పోయి స్నానం చేసి వస్తా. స్నానం చేసి వస్తావా? ఏడ స్నానం చేసేది? మోటార్ ఆడ పని చేస్తుందిరా. నీళ్ళు లేవా? సరే డర్మి కూల్ ఉందా? ఉంది, కొట్టుకొని పడుకుంటా. ఏంద్రా ఈడు హిత్తిక్ రోషన్ లాగా ఉండేవాడు ఇలా అయిపోయాడు. అమ్మో నేను సచ్చినా బయటికి వెళ్ళను. అమ్మో నాకు అబతుకుద్దో. కరెంట్ బిల్ సార్. బ్రో ఆ? ఏంది బ్రో ఇది? మాదొక్కటేనా? అపార్ట్మెంట్ మొత్తందా? మీదొక్కరిదే. మాదొక్కడిదా? 30,000 ఏంది బ్రో? అన్ని యూనిట్లు కాల్చారేమో మీరు. మరి ఇంత రావడం ఏంది బ్రో? ఏమేమి వాడతారు? మేము 2 ఏసీలు, 2 ఫ్రిడ్జ్లు, 4 ఫ్యాన్లు, 20 లైట్లు, 2 ఎలక్ట్రిక్ కార్లు, 2 ఎలక్ట్రిక్ బైక్లు. ఆఫ్ చేస్తుంటారా కంటిన్యూస్గా వాడుతూనే ఉంటారా? ఆఫ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు? కరెంటు పోయినప్పుడు. కరెంటు పోయినప్పుడు ఆఫ్ చేయడం ఏంట్రా అరమంటలోడా? పబ్లిక్ టాయిలెట్లో పినాయిల్ బాటిల్ దొబ్బుకెళ్ళిపోయేవాళ్ళ మొహం చూడు. వర్షంలో గొడిగేసుకొని మొక్కలకు నీళ్ళేసేవాళ్ళగా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. బ్రో 30,000 కొత్త ఏసీ కొనొచ్చు కదరా అయ్యా. సమ్మర్ వస్తే ఏం చేయలేములే. రే అప్పుడప్పుడు 2 గంటలైనా ఆపండ్రా. 30,000 ఆడగట్టేది. అమ్మా ఏంట్రా ఇదంతా? ఇంటి బయట ఏంది నీళ్ళ పోసుకుంటున్నావు? నీకు బయట ఎండలెట్టా ఉందో తెలుసా? సూర్యుడు యమధర్మరాజులాగా మండిపడుతున్నాడు. ఎండాకాలం అంటే అలాగే ఉంటుందిరా దరిద్రుడా. మీ రోజుల్లో ఎండాకాలం వేరు, ఇప్పుడు ఎండాకాలం వేరు. సూర్యుని ఇంత దగ్గర చూసినట్టుంది. ఎండలో తిరిగి ముట్టి కింద సగ్గట్లు, ఒళ్ళంతా ఒకటే చెమటకి ఇక్కడ కోసుకుపోయి ఆఫీస్ అంతా ఇలా నడుస్తున్నాం. ఇలాగే ఆఫీసులో అమ్మాయిలు కూడా నవ్వుతున్నారు. సరే నేను ఇప్పుడు ఏం చేయమంటావు? నా రూమ్ లో నాకు ఏసీ కావాలి, పెట్టించు. ఆహా ఏసీనా నాన్న? ఇంటి రెంట్ కట్టడానికే దిక్కులేదు, వీడికి ఏసీ కావాలంటే ఏసీ. జాబ్మానే ఈయనెప్పుడు ఇంతే. పక్క తప్పుకో. ఏం చేస్తున్నావు నాన్న? ఫ్యాన్ వేస్తున్నా. కరెంటు పోయిందిరా దరిద్రుడా. హలో అందరికీ, చూసారు కదండి ఈ ఎపిసోడ్ని. మీ అందరికీ నచ్చింది నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఈ వీడియో కనుక నచ్చితే అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరినీ లైక్ చేయమని చెప్పండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. సమ్మర్లో చాలా హీట్ ఎక్కువ ఉంది. స్టే హైడ్రేటెడ్, నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి. అలాగే బయట తిరక్కండి, కంటెంట్ చూడండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. రవితో బిందాస్.